రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతులు తీసుకోకుండా మార్గదర్శి ఫైనాన్స్ నడిపారు. రిజర్వ్ బ్యాంక్ని అడిగితే ఫైనాన్స్ కంపెనీ ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారమే జరపాలి అని చెప్పింది. అటు రిజర్వ్ బ్యాంకే చివరికి మార్గదర్శి ఫైనాన్స్కి నోటీస్ ఇచ్చింది. మీరు ఎట్లా నడుపుతున్నారే దానికి అది మాది హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థ అని చెప్పారు ఆనాడు రామోజీరావు గారు. దాని ప్రకారం హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థకు ఫైనాన్స్ సంస్థ నడిపే అధికారం లేదని తేల్చి చెప్పింది. మీరు ఆ డబ్బులు కలెక్ట్ చేయడం తప్పని తేల్చి చెప్పింది. దాంతో ఆ సంస్థని మూసేశారు. ఆ మూసేసిన సందర్భంగా డబ్బులు రెట్నిచ్చేశారు. ఈ నేపథ్యంలో డబ్బులు రెట్నిచ్చేస్తుంటే తెలిసి వాళ్ళు పేపర్లే నడుపుతున్నటువంటి వాళ్ళకి ఈ మాత్రం తెలియదా మార్గదర్శి ఫైనాన్స్ నడపకూడదు అన్నటువంటిది హిందూ అవిభాజ్య కుటుంబం కిందన. అలా నడిపినప్పుడు అది నేరమైనప్పుడు నేరాన్ని సరిచేసుకుంటే వదిలేస్తారా అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ ముందేసింది ఆయన వేసిన పిటిషన్ తర్వాతనే మార్గదర్శి ఫైనాన్స్ మూసేశారు. ఆయనకు కూడా తెలియకుండా ఆ కేసు కొట్టేశారు హైకోర్టులో. అప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టులో వీళ్ళు ఏం వాదించారు, డబ్బులు రెట్టిచ్చేసాం అప్పుడు జరిగింది తెలిసిందంటే అది నేరమా కాదా అన్నటువంటి పాయింట్ మీద ఉండవల్లి వాదనలు వింటామంది. ముందు అయితే అసలు డబ్బులు అందరికి ఇచ్చారు లేదు, రిజిస్ట్రార్ హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా నోటీసులు ఇచ్చి ఇంకెవరైనా డబ్బులు ఉన్నారో లేదు చూసుకోమంది, ఎవరు లేరని చెప్పడంతో ఆ కేసు హైకోర్టే విచారించి ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ని కొట్టేయాలా లేదా అంటే క్రిమినల్ ప్రొసీజర్ నడవాలి లెక్క ప్రకారం. అంటే తప్పు చేశారు, ఆ తప్పుకి శిక్ష పడాలి. అయితే ఆనాడు హిందూ అవిభాజ్య సంస్థ అయినటువంటి మార్గదర్శి ఫైనాన్స్ నడిపింది కర్త రామోజీరావు గారు కాబట్టి ఆయనే చనిపోయారు కాబట్టి ఇంకా ఈ కేసు అక్కర్లేదని వాదించారు వాళ్ళు. అవును అన్నటువంటి పాయింట్ మీద ఇప్పుడు కేసు క్లోజ్ అయింది. అంటే నేరం అన్నటువంటి దానికి శిక్ష వేయడానికి అక్కడ లేదు, ఇక తదుపరి విచారణ అవసరం లేదు కాబట్టి కేసు కొట్టేశారు.